ఇప్పుడు చెప్పు. భూపతి చంపితిన్ మగండు బోరి భుజంగం చేత చచ్చ నేనాప చంద్రుద్యార్కు పట్టణమేగి వేసనై పాపం కట్టుకొంటి అట పట్టి విటుండై రాహు చూసి సంతాపం చెంది అగ్నింబడి దగ్ధమ్ము కాకిటు గొల్లబామనై కడకి పని కొప్పుకొంటిను పుతి ఒకపేటికి చల్ల చిందిన దిభజం. అంటే అర్థం ఏంటి? కథ వస్తుంది దీంట్లో చెప్పనా? చెప్పు. ఒక రాజుగారు తన గుర్రం మీద వెళ్తూ ఉంటారు. అది బాగా నడిపే గుర్రం, అది ఎప్పుడు పక్కకు పోదు. అలాంటి గుర్రం ఏం చేస్తుంది, వెళ్తూ వెళ్తూ నెత్తిన కుండ పెట్టుకొని వెళ్ళి గొల్లబామని ఢీ కొడుతుంది. ఆ కుండ కింద పడి మజ్జిగ మొత్తం పోతే అప్పుడు రాజుగారు వచ్చి అయ్యో తలపాటు అయిందమ్మా, ఎంత అవుతే అంత ఇస్తాను, డబ్బులు చెప్పమంటాడు. అప్పుడు ఈ పద్యం చెప్తుందన్నమాట. ఏమనంటే, రాజుని చంపేశాను, మా ఆయన పాము చేత కరవబడ్డాడు, నేను ఎంతో ఆపదం చెంది ఉరియార్కని ఒక నగరానికి వెళ్ళాను. అక్కడ ఇంకా ఏం వృత్తి దాకా వేసే వృత్తి చేస్తున్నా. ఫస్ట్ రోజే కొడుకు ఎటులో వస్తాడు. ఎప్పుడైతే కొడుకుని చూస్తుందో అప్పుడు పాలైన పొంగిపోతాయి ఆమెకి. పొంగిపోయి ఇంకా నాకు బతికెందుకని చెప్పేసి వెళ్ళి అగ్గిని వేల్చుకుంటుంది చచ్చిపోవాలని. అప్పుడు ఆ గొల్లవాడలో ముసలి 3 పేళ్ళ ఆవడానికి వెళ్తుంటారు. అన్నీ వస్తుంటారు, వాళ్ళు చూస్తారు ఎన్ని చితిలో కాలిపోబోతుందని చెప్పి పట్టుకొని చెప్తే ఇదంతా చెప్తుంది. చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కూతురులాగా చూసుకుంటారు. సరే మజ్జిగ చేయడం చల్ల చేయడం ఇస్తే వాళ్ళు కుండల్లో పెట్టుకొని, అప్పట్లో పట్టణాల్లో ఏముండవు, ఈ మజ్జిగ నిమ్మకాయ వేసి ఒక గ్లాస్ వేసేవాళ్ళ, అది తాగేవాళ్ళ, పైసా ఒక గ్లాసు. అవి చెరకు తట్టు పెట్టుకొని వస్తారు ముసలివాళ్ళు. సరే ఒకసారి ముసలా అడ్డం పడుతుంది. నువ్వు చూసుకో, నేను వెళ్తున్నాను అని చెప్పి ఇవి అమ్మటానికి వస్తుంది. వచ్చి నెత్తిన పెట్టుకెళ్తుంటే పడింది. అందుకని అంటుంది, భూపతిని ఎందుకు చంపిందంటే, మొగుడు భీముడి భుజంగంతో ఎందుకు తెచ్చాడంటే, వాళ్ళ ఆయన పెళ్ళైన కొత్త పాపం చాలా అందంగా ఉంటుంది, కడుతూ ఉంటుంది. అప్పుడు పైన నాగకని వెళ్తూ వీళ్ళ ఆయన చూసి పాములాగా వచ్చి కలుస్తుంది. ఆయన చచ్చిపోతాడు. అది ఈమె లోపలికి వెళ్ళి అందరిని పిలుచుకొచ్చినప్పుడు వాటితో సహా మాయమైపోతుంది. మాయమైపోయి 18 ఏళ్ళు ఆయన ఆమె దగ్గర ఉంచుకుంటుంది. మీకు ఎవరు తెలియదు. అప్పుడు ఒక రాజు వచ్చి బలంతో చెప్పి చంపిస్తుంది. పద్యం తర్వాత ఇప్పుడు ఆ పద్యం చెప్తాక వాడు గుర్తుపడతాడా అని గుర్తుపట్టి అప్పుడు దగ్గరకు వచ్చి అంతలో కొడుకు కూడా ఇటు నుంచో వస్తాడు. అందరూ కలుసుకొని మళ్ళీ వాళ్ళ రాజ్యానికి వెళ్ళి రాజు పరిపాలిస్తాడు. అది సినిమానా? గొల్లబామ సినిమా ఫస్ట్. అది ఎప్పుడో 70-60 తర్వాత దాన్ని మళ్ళీ బహుమానుషంగా తీశారు. ఓకే, అది.